లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. కానీ టబీ అభిమానులు మాత్రం ఆమె సింగిల్ గా ఉండిపోవడం ఎంతగానో కలిచివేసింది. అందుకు కారణం ఓ స్టార్ హీరోనే అని అప్పట్లో పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపించాయి. కానీ 25 ఏళ్లు ఆ హీరో అసలు విషయం బయట పెట్టి షాక్ ఇచ్చాడు. టబు పెళ్లి చేసుకోకపోవడానికి తాను కారణం కాదని ఇండైరెక్ట్ గా తెలిపాడు. సౌత్ లో ప్రేమదేశం సినిమాతో టబు రేపిన ప్రేమ తుఫాను అప్పటి కుర్రకారు ఇంకా మర్చిపోలేరేమో. దాని నుంచి తేరుకునే లోపే నిన్నే పెళ్లాడుతా అంటూ తెలుగు ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టేసింది. ఇక తమిళ్, హిందీ భాషల్లోనూ వరుస హిట్లతో ఈ పొడుగు కాళ్ల సుందరి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆమె సినిమాల సంగతి అటుంచితే ఇప్పుడు ఈ బ్యూటీ 50 ఏళ్లు దాటేసింది. కానీ ఇంకా బ్యాచులర్ గానే కొనసాగుతుంది. అందుకు ఎన్నో కారణాలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇది అని ఎవరూ చెప్పలేకపోయారు. ఈ క్రమంలో టబుకు కొందరు హీరోలు, నిర్మాతలకు ముడిపెడుతూ ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. అప్పట్లో హిందీ హీరోయిన్ అజయ్ దేవగన్ తో టబు క్లోజ్ గా ఉందనే టాక్ కూడా నడిచింది. ఇక ఆ తర్వాత అన్నిటికన్నా పెద్ద రూమర్ తెలుగు స్టార్ నాగార్జునతో ఈ ముద్దుగుమ్మ రిలేషన్షిప్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు వీటికి చెక్ పెడుతూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున టబుతో రిలేషన్ పై నోరు విప్పారు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. టబుకి ఏదైనా కష్టం వస్తే ఇప్పటికీ తనతో రాత్రి 2 గంటలకైనా ఫోన్ చేసి మాట్లాడుతుందన్నారు. అయితే అతిగా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఉండటం ఆమె బలహీనత అని, చిన్న చిన్న విషయాలకు కూడా కంటతడి పెట్టుకునే టైప్ అని చెప్పాడు. అందుకే ఆమె తనను అర్థం చేసుకోగల వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. ఇక ఓ శుభ సందర్భంలో తన ఎంగేజ్మెంట్ అంటూ షాక్ ఇచ్చింది బ్యూటీ. బాలీవుడ్ నిర్మాత షాజిద్ నదియావాలాతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే పెళ్లికి ముందు చివరి నిమిషంలో వారి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. అప్పటి నుంచి పెళ్లి వైపు తిరిగి చూడలేదు. ఒంటరిగానే ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. తాను పెళ్లి చేసుకోకపోవడంపై టబు స్పందిస్తూ, జీవితంలో సంతోషానికి చాలా మార్గాలు ఉన్నాయి. రిలేషన్షిప్ ఒక్కటే మార్గం కాదు. ఒంటరితనాన్ని కొనసాగించడం కష్టమేమీ కాదు. మన జీవితంలోకి భాగస్వామి పేరుతో తప్పుడు వ్యక్తి వస్తే అంతకంటే నరకం మరొకటి ఉండదు. దానికంటే ఒంటరితనమే చాలా బెటర్ అని టబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.